మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని మార్కాపురం జిల్లా గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల సందడి నెలకొంది. ఎర్రగొండపాలెం పరిశీలకులు వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా పట్టణంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాచర్ల గేట్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 108 అంబులెన్సులతో పాటు జల యజ్ఞం పేరిట తాగునీటి ప్రాజెక్టులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని అన్నారు. 2029 ఎన్నికలలో మరోమారు సీఎంగా జగనన్నను చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ప్రవీణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ గారి 70వ జన్మదినం జరుపుకుంటున్నాం మనందరము. మరి ఆయన రైతు బాంధవుడు, భగీరథుడు. మరి రైతులకు మేలు జరగాలని చెప్పేసి జలయజ్ఞం అనే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టి ప్రతి గ్రామానికి నీరు చేరేటట్టుగా, రైతులందరికీ కూడా నీరు వచ్చేటట్టుగా సస్యశ్యామలు చేయడానికి ఎన్నో పథకాలు ఆయన ముందలు తీసుకొచ్చాడు. అట్లే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు, పేదలకు మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అందాలని ఆయన ఎంతో తప్పించి వాటిని ముందలు తీసుకొచ్చారు. మరి ఆ పథకాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయంటే మరి దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా 108 కానీ ఇట్లాంటివి చూసి వారు కూడా అక్కడ మొదలుపెట్టారంటే మరి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఇలాంటి మంచి పథకాలు ఇవాళ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరి ఆ మహానేతను ఇవాళ మనం గుర్తుంచుకొని మనము ఆయన పుట్టినరోజు జరుపుకోవడము, మనందరం కలిసి ఇక్కడ కలవడము ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆ మహానేత ఆశయాలు మనం ముందలు తీసుకెళ్తూ ఆయన చేసిన మంచి పనులు కానీ, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పథకాలే ముందలు తీసుకొచ్చి రైతు పక్షాన నిలబడి ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఆయన అందరికీ ఈ పథకాలు చేరేటట్టుగా చేశారు. మరి రాబోయే ఎలక్షన్లు కూడా మనము వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలని మనందరం కంకణం కట్టుకొని ప్రతి గ్రామం తిరిగి మనము అందరినీ కూడా ముందలు తీసుకెళ్ళి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ అయినా మనం ఎదుర్కొనేటట్టుగా సంసిద్ధంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.